Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. తెలంగాణ రాష్ట్రానికే తలమానికం ఈ యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అత్యంత ప్రజాదరణ అలాగే విద్యార్థుల మన్ననలు పొందిన యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కాకతీయ యూనివర్సిటీ. ప్రస్తుతానికి యూనివర్సిటీలో అనేక సమస్యలు తిష్ట వేస్తున్నాయి. హాస్టల్ నిర్వహణ సరిగా లేకుండా పైపెచ్చులోని విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉన్నాయి, మనం ఒక్కసారి కాకతీయ యూనివర్సిటీ చూద్దాము. ఇక్కడ దాదాపు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఎంతో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఇక్కడ అక్రిడిటేటెడ్, ఇక్కడ నేషనల్ న్యాక్ సంబంధించి కూడా అక్రిడిటేటెడ్ పొందింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఒక్కసారి మనం పరిశీలిద్దాము. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా విద్యార్థులు ఎప్పటికప్పుడు ధర్నాలు రాస్తారోకలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకు చూడడానికి కూడా కాకతీయ కళాతోరణము అందంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ లోపల సమస్యలు మాత్రం చాలా ఇరుకుగా ఉంటున్నాయి. ఆలోచనలు అట్లనే ఉన్నాయి, అలాగే వసతులు అలాగే ఉన్నాయి. ఒక్కసారి కనుక యూనివర్సిటీ ఒక ఎంతో క్రెడిబిలిటీ ఉంది. కాకతీయ యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈ కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి దుస్థితి ఎదుర్కొంటుందనేది కూడా మనకు ప్రశ్నార్థకంగా మారింది. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో అనేక ఇబ్బందులు తెలుస్తున్నాయి. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది, కాకతీయ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయో. అసలు ఒక్కసారి ఎంట్రన్స్ కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెడితేనే ఒక గొప్ప అనుభూతి పొందేటువంటి రోజులవి. అక్కడి నుండి ఆ తర్వాత ఎన్నో సమస్యలకు ఆలవలంగా మారినటువంటి ఈ యూనివర్సిటీ ఇప్పుడు ప్రస్తుతం ఎట్టుందో తెలుసుకుందాం. ఎంట్రన్స్లోనే ఇక్కడ మనం చూద్దాం సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడ ఉండేటువంటి గది. దీనికి సంబంధించి కూడా ఒకప్పుడు ఒక గొప్పగా ఉండేటువంటి ఆ భవనం కూడా మనం చూస్తుంది. అంటే ఆ రోజుల్లోనే ఎంత గొప్పగా దీన్ని నిర్మించారు, ఎంత గొప్పగా దీనికి సంబంధించినటువంటి ఒక క్రెడిబిలిటీ ఉందనేది ఈ సెక్యూరిటీ రూమ్కి సంబంధించిన దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎంత దుస్థితిలో ఉన్నదో చూడుకోవచ్చు. అంటే కాకతీయ యూనివర్సిటీలోకి మొదలుగానే లోపల అడుగుపెట్టగానే మనకు కాకతీయ యూనివర్సిటీ పరిస్థితిని వెక్కిరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అనేక సమస్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు ఇవన్నిటి కూడా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. 4000 మంది విద్యను అభ్యసించే ఈ యూనివర్సిటీలో ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఒక విద్యార్థిని తల మీద ఫ్యాన్ పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆ తరుణం నుండి ఇప్పుడు ప్రస్తుతానికి కొద్ది రోజుల వ్యవధిలోనే విద్యార్థుల రూమ్లోనే భవనం పైపెచ్చులు ఊడడం అనేది కూడా చాలా ఆందోళనకరంగా పరిణమించింది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు దీనికి సంబంధించి ఎవరైనా పట్టించుకున్నారా, అధికారులు ఎవరైనా పట్టించుకున్నారా? దీనికి సంబంధించి ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించి కూడా అక్కడ ఇన్ఛార్జి వీసీని వేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎప్పుడైతే యూజీసీ నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడము లేదో అప్పటి నుండి యూనివర్సిటీ ఇక్కడ ఒక పతనావస్థకే చేరుతుంది తప్ప పట్టించుకున్నటువంటి నాదుడు లేకపోవడాన్ని కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. గత 10 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా విధించలేదని విద్యార్థులు అలాగే యూనివర్సిటీ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. నిధులు లేనప్పుడు మేము కూడా ఎలా నిర్వహిస్తామన్నటువంటి ఒక ఆందోళన యూనివర్సిటీ నిర్వాహకుల్లో అలాగే విద్యార్థుల్లో కనిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందుతున్నారు, ఒక్కసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని ఆ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కాకతీయ యూనివర్సిటీ. ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎన్నో అవకతవకలు ఎదుర్కొంటూ ధర్నాలు, రాస్తారోకలు అనునిత్యం కృత్యమైనటువంటి ఈ సందర్భంలో ప్రస్తుతానికి ఇక్కడ అక్కడ హాస్టల్ భవనం పెచ్చులూడి ఇంకా ఒక అధ్వాన స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి. పైన మాత్రం కలర్లు వేశారు, కానీ లోపల మాత్రం చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఒక అంగరంగ వైభవంగా ఉన్నటువంటి బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు వెలుగు చూస్తాయి. చాలామంది విద్యార్థులు హాస్టళ్లలో ఉండలేక బయటకు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పై సోకులు పనికిరావన్నట్టుగా పై పూతలతోటి ఇక్కడ మెరుగులు దిద్దుతున్నటువంటి హాస్టల్ నిర్వాహకులు మాత్రం లోపల చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. పాపం విద్యార్థులు ఉదయం నుండి బయటనే కొంతమంది వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయం వారిని వెంటాడుతుంది. విద్యార్థులు తాము చదువుకోవడానికి వచ్చాము కానీ ఇలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి
పరిస్థితి మనకు తలెత్తిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే మనం హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో పోతున్న హాస్టల్లో అంటే నిన్న పెచ్చులూడిపోయినటువంటి హాస్టల్ భవనం మాత్రం ఇదే. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం దాని పరిస్థితి ఎట్లా ఉందో. ఒకసారి దాని విషయాలకు సంబంధించి ఇప్పటికే చాలా వివరాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో మనం ఒకసారి అక్కడ జరుగుతుంది అసలు పోతున్న హాస్టల్ లోపలికి వెళ్తుంటే ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టు ఒక్కసారి మనం చూద్దాం. దాదాపు 75 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ భవనాన్ని చూస్తున్నాము. ఒక్కొక్కటి విజువల్స్లో చూస్తున్నాము. హాస్టల్కు సంబంధించినటువంటి అన్నీ ఒక్కొక్కటి ఖాళీ చేసి బయటికి తీసుకెళ్తున్నారు. వారికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఒక హాస్టల్ అనగానే ఇటు ఒక ఎంతో భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించాల్సినటువంటి పరిస్థితి, కానీ తమ భవిష్యత్తు కళ్ళ ముందే అంధకారం అయిపోతున్నటువంటి స్థితి నెలకొంది. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఉదయం నుండి అంటే నిన్న రాత్రి నుండి బిక్కుబిక్కుమంటూ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చూస్తున్నాము. విద్యార్థులు కొంతమంది అంటే ఇది 3 ఫ్లోర్లు ఉంది, 1, 2, 3 అంటే పై ఫ్లోర్లో మాత్రం పెచ్చులుడాయి. ఒకవేళ పై ఫ్లోర్లో పెచ్చులుడాయి కానీ ఆ బిల్డింగ్ మాత్రం 75 సంవత్సరాలకు పైగా ఉండడంతో భవనమే కూలిపోతే ఇంకా ఎటువంటి పరిస్థితులు తలెత్తాయన్నటువంటి విషయాలు మనం తీసుకోవచ్చు. ఎక్కడ చూసినా అంటే ఓన్లీ భవనం పెచ్చులు ఒక్కటే కాదు, ఇక్కడ దాదాపు చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి పోతున్న హాస్టల్లో ఉన్నటువంటి వివరాలు చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మనం విద్యార్థులను కూడా కనుక్కుందాం. నిత్యం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇక్కడ పోతున్న హాస్టల్ దాదాపు ఇది ఎప్పటి నుండి ఇటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి? కొత్త హంగు ఆర్భాటాలు అని చెప్పి అంటున్నారు. అసలు యూనివర్సిటీలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. యూనివర్సిటీ అంటే ఒక అంతర్జాతీయానికి కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ హబ్. అట్లాంటి ప్రమాణాలు మీకు యూనివర్సిటీలో కనిపిస్తున్నాయా? అట్లాంటి ప్రమాణాలు ఎడ కనిపిస్తున్నాయి సార్. బయట మాత్రమే రంగులేశారు, లోపల వచ్చి మీరే చూడండి ప్రతి రూమ్ రంగులేసినట్టుందా సార్? బయట కాంపౌండ్ వాళ్ళకి రంగేశారు, బయట బిల్డింగ్కి రంగేశారు, కానీ లోపల చూడండి ఎట్లుంది. పెచ్చులు ఊడిపడుతున్నాయి, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయి. ఫెసిలిటీస్ ఇవ్వండి అని ఇంకెన్ని రోజులని మేము ధర్నాలు చేయాలి? మేము ధర్నాలు చేయడానికి అయితే రాలేదు కదా, చదువుకోవడానికి వచ్చాం. అక్కడ సమ్మక్క సరక్క హాస్టల్ ఇస్తా అంటున్నారు, అక్కడ డ్రైనేజ్ లేదు. రూమ్కి 10 మందిని వేస్తా అంటున్నారు, రూమ్కి 10 మంది ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి సార్? డ్రైనేజ్ లేదు, వాష్రూమ్స్ ఇప్పటికాడికి వాడుకోండి అంటున్నారు. కాంపౌండ్ వాల్ లేదు. ఇక్కడ ఇంత పెద్ద కాంపౌండ్ వాల్ ఉండగానే పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సెక్యూరిటీ లేదు. అక్కడ కాంపౌండ్ వాల్ లేదు, రూమ్లలోకి పాములు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చదువుకోవడానికి వచ్చాం మేము. ఇట్లా ధర్నాలు చేసి మేము ఎందుకు సార్ ధర్నాలు చేయడానికి? మాకేమన్నా ఉందా? మేము కనీస ఫెసిలిటీస్ అడుగుతున్నాం, మేము కంఫర్ట్ అడగట్లే. మాకు కావాల్సిన కనీస ఫెసిలిటీసే అడుగుతున్నాం, అవి కూడా వాళ్ళు చేయట్లేదు. అక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు, వాషింగ్ ఏరియా లేదు, అక్కడ సెక్యూరిటీ లేదు. బాయ్స్ అక్కడి వరకు వస్తారు. మేము ఎట్లుండాలి? ఆడపిల్లల విండోస్ ఓపెన్ చేస్తే బయట మొత్తం కనిపిస్తుంది రూమ్స్. ఓకే, ఇక్కడ దాదాపు ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ మనకి వీళ్ళు అనుకున్నది ఎందుకంటే యూనివర్సిటీ అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక పరిశోధనలకు కేంద్రంగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీ. కానీ ఎక్కడ చూసినా కనీసం గవర్నమెంట్ పాఠశాలలో ఎలాంటి వాతావరణం ఉందో అట్లాంటిదే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ లేదని చెప్తుంటున్నారు. కథం డోర్లన్నీ ఓపెన్ చేయడం వల్ల కుక్కలు కూడా ఇక్కడ తిష్ట వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే కనీసం వాళ్ళకు పాములు ఇదివరదాకా విద్యార్థులు చెప్పారు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాము అంటే మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల్ని కూడా నివారించాలన్నటువంటి ఒక హైకోర్టు కూడా తీర్పునిచ్చిన నేపథ్యంలో హైకోర్టు కూడా దృష్టి పెట్టింది. కానీ యథేచ్ఛగా కుక్కలు వస్తున్నాయి. ఒకవేళ అవి ఆకలికి మళ్ళీ ఎవరిని కలిసినా ఇదొక వాతావరణం కూడా ఉంటుంది. కానీ విద్యార్థులు ఎప్పుడు మాత్రం ఒకే విషయం చెప్తున్నారు, ఏంటంటే ప్రస్తుతానికి విద్యార్థులు మేము పరిశోధన చేయడానికి వచ్చాము, మేము చదువుకోవడానికి వచ్చాము, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం దానికి అనుకూలంగా లేవన్నటువంటి ఒక వ్యవస్థ కనిపిస్తుంది. అన్ని రిపేర్లు ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ర్యాక్ చూసాం, దాదాపు ఎప్పుడో ఈ యూనివర్సిటీ కట్టినప్పుడు ఉన్నటువంటి ర్యాక్ ఇది. ఫ్యాన్లు చెడిపోయాయి, ఎన్నో ఫ్యాన్లు రిపేర్ అయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్స్ కూడా అన్ని తీసుకొచ్చి ఇక్కడ చెత్త చెదారం అంతా ఇక్కడనే పెడుతున్నారు. కానీ ఇది మేము ఒక స్టోర్ రూమ్లో ఉంటున్నామా, ఒక హాస్టల్ రూమ్లో ఉంటున్నామా అన్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ దీన్ని పట్టించుకోవాల్సినటువంటి వాళ్ళు పట్టించుకోవడానికి పోవును. దీనికి ఏదో ఒక పై మెరుగులు దిద్దుతున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేకపోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న కొద్దీ కానీ లోపల మాత్రం వీళ్ళ అవస్థలు మాత్రం వర్ణాతీతంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ కల్పించాల్సినటువంటి అధికారులు మాత్రం పట్టించుకోకపోవడము, గత 10 ఏళ్ల నుండి యూనివర్సిటీ వీసీ లేకపోవడము, అప్పుడప్పుడు ఈ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జి వీసీలను వేస్తున్నారు తప్ప దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. విద్యార్థులు మాత్రం నిత్యకృత్యంగా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రతి సమస్య మీద ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ
ఇక్కడ జరుగుతుంది ఏంటంటే విద్యార్థుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎప్పటికి చూసినా విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారా లేకుంటే ధర్నాలు రాస్తారోకలు వస్తున్నారా అన్నటువంటి ఒక విమర్శలు స్వయంగా వాళ్ళే రివర్స్ ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీలకు ఎన్నో ప్రామాణికాలు అనుమతులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించి ఒక సెంట్రల్ యూనివర్సిటీలు అటువంటి వాటికి ఎన్నో గ్రాంట్స్, యూజీసీ గ్రాంట్స్ వస్తున్నాయి. కానీ కాకతీయ యూనివర్సిటీ లాంటివి ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది. కళలకు కట్టడాలకు కాకుండా ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ యొక్క దుస్థితి మనకు కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఒకసారి పై ఫ్లోర్కి వెళ్ళి ఒక్కొక్క ఫ్లోర్లో ఎలా ఉందో ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మొత్తం కూలంకషంగా మనం వర్ణించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ కనీసం శానిటేషన్ లేదు, కనీసం రెగ్యులర్గా వస్తున్నారు కానీ మెయింటెనెన్స్ లేదు, ఊడ్చేటువంటి నాదుడే లేడు. కానీ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోలేక సమస్యలతో సతమతం అవుతూ దినదిన గండం నూరేలాషిగా ఉన్నట్టుంది వారి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సమస్యలు మాత్రం ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులు మనకు కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా సమస్యలు తిష్టవేస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడి నుండి ఒక వీక్షణం చేద్దాము. ఇది హాస్టల్ విద్యార్థులు ఉండేటువంటి భవనమేనా అన్నట్టు కనిపిస్తుంది. అంటే ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం, అంటే యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుండి ఉన్నటువంటి వాతావరణము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుకూలంగా లేదు. విద్యార్థులు ఇక్కడ తమ పనులు తాము చేసుకోవడంలోనే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రతి సమస్యల్ని కూడా మనం చాలా సుదీర్ఘంగా కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. విద్యార్థినులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటలు వర్ణించడం వర్ణాతీతంగా మారింది. ప్రస్తుతానికి వారు తమ సామాను కూడా తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇది. కానీ ఇక్కడ తాత్కాలికమైనటువంటి ఉపశమన చర్యలు తీసుకుంటున్నారు. కానీ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని విద్యార్థులు ఆలోచిస్తారు. మనం ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇంకా వెళ్తే, ఎందుకంటే ప్రతి అడుగడుగున సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యల్ని కూడా మొత్తం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి మళ్ళీ పైకి వెళ్దాము. విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు లేకపోవడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశము. ఇప్పటి వరకు ఎంతోమంది యూనివర్సిటీని సందర్శిస్తుంటారు. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఎటువంటి ఆనవాళ్లే కనిపించడం లేదు. అంటే ఒక్కసారి మనం చూడొచ్చు, ఎలక్ట్రిసిటీ అంటే పక్కన రూమ్లు ఉంటున్నాయి, దానికి సంబంధించి కూడా విద్యుత్ వైర్లు ఇక్కడ బయటికి అంటే ఓపెన్ అయి ఉన్నాయి. ఎవరికైనా షాక్ కొట్టినా కానీ ఎటువంటి పరిస్థితి, అంటే ఇప్పటికే దాన్ని చూస్తుంటే దాని వాతావరణం చూస్తుంటే ఇక్కడ పేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎన్వైరన్మెంట్ మొత్తానికి అంటే నిత్యము ప్రమాదాలతోటి సహవాసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విద్యార్థులు మాట్లాడదాము. ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఇక్కడ ఒకసారి చెప్పండి బ్రదర్, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఏదైతే నిన్న ఘటన అమ్మాయిల రూములో పైపెచ్చి మొత్తం కూడా ఇక్కడ కింద పడడం జరిగింది. అదృష్టశాత్తు ఆ అమ్మాయిలు పక్కన కొంచెం జరగడంతో ఈ ప్రమాదం తప్పింది. గత 20 రోజుల క్రితం ఏదైతే ఒక అమ్మాయి ఫ్యాన్ పడి దాదాపు 15 కుట్లు పట్టడం జరిగింది. ఇలాంటి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు చెవును పారడం లేదు. గతంలోనే 2016లోనే ఈ హాస్టల్ మంచిగా లేదు, ఈ హాస్టల్ బాగలేదు, వెంటనే ఈ హాస్టల్ కూల్చేయాలని అధికారులు సూచించడం జరిగింది. కానీ ఇక్కడ వందల మందిని అమ్మాయిలను ఇక్కడ పెట్టి అనేకమైన ఇబ్బందులను గురి చేస్తూ ఇప్పుడు మీరు రండి చూపెడతాం ఎట్లున్నది అన్నట్టే అనేకమైన పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. అయితే మనం వెళ్తున్నాము, ఒక్కసారి మనం చూద్దాం, అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి చూద్దాము. కానీ ఒక వాతావరణం అయితే ఇది హాస్టల్ మాత్రం అనడానికి ఏ విధంగా లేదు. కానీ ఇక విద్యార్థులు మాత్రము ఒక హారిబుల్ ఎన్వైరన్మెంట్లో వీళ్ళు కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి చదవాలా లేదా అసలు మేము ఎందుకు వచ్చాము ఇక్కడ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క దీనమైనటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. అసలు ఇది హాస్టల్ అన్న వాతావరణం అయితే కనిపించట్లేదు. ఇది కూడా ఎప్పుడు చూడు, ఇది అంటే మనం ఇక అసలు కూలినటువంటి ప్రాంతము, పగిలినటువంటి ప్రాంతము, పెచ్చులున్నటువంటి ప్రాంతం తర్వాత చూద్దాము. దీనికి సంబంధించి ముందు రూమ్లలో కూడా అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి అక్కడ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం ఎదుర్కొంటున్నాము. ఇంకా ఒక్కసారి ఒక విహంగా వీక్షణం చూద్దాం. మనం హాస్టల్లో కూడా ఇది ఎప్పుడో అంటే అక్కడ మనం చూస్తున్నటువంటి అది కూడా బిల్లలాగా ఉన్నది, అది కూడా ఎప్పుడైనా కూడి కింద పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఈ వాతావరణంలో అసలు ఎలా ఉంటారు, ఇది యూనివర్సిటీయా లేకపోతే ఒక గొడ్లదొడ్డి అన్న విధానం కూడా చూసే వాళ్ళకి కనిపిస్తుంది. బయట నుండి మాత్రం ఎంతో కలర్లు వేసి రంగులు వేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాతావరణం కూడా కనిపించకపోవడం కూడా చాలా దారుణంగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క వ్యవస్థ అంటే ఎక్కడ చూసినా సమస్యలు తిష్ట వేసినటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా
ఎక్కడ చూసినా కానీ వారి సమస్యల్ని ఏ విధంగా వర్ణించాలో తెలియలేక మనం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థులు ఈ ఎన్వైరన్మెంట్ అంటే మనకు చూడగానే మనం ఒక కొత్త వాతావరణంలోకి వచ్చామన్నటువంటి ఒక కళాత్మకమైనటువంటి వ్యవస్థ విద్యార్థుల మనసుల్లో ఉంటే తప్ప మనం దాన్ని పూర్తిగా చూడలేము. కానీ ఒక్కొక్కసారి ఈ వాతావరణం చూస్తుంటే ఇది చదువుకోవడానికి ఏమాత్రము ఆనవాళ్ళం కాలేదన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది విద్యార్థులు ఈ హాస్టళ్లలోనే ఉన్నటువంటి విద్యార్థులు, ఈ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారి మనం చూద్దాము. అసలు ఈ కూలిపోయినటువంటి ఈ ప్రాంతంలోకి మనం ఒక్కసారి మనం వెళ్దాము. ఇక్కడ ఇది ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ అయితే ఉందో ఒక్కసారి దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనకు ఈ పైనుండి వెళుతున్నటువంటి ఆ పెచ్చులు అది చాలా బరువుగా ఉన్నాయి. ఇదే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పోతన హాస్టల్లో ఎక్కడైతే పెచ్చులు ఊడిపోయినటువంటి వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి రూమ్లో ఉన్నటువంటి విద్యార్థినులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అసలు ఆ భయానకమైనటువంటి వాతావరణాన్ని చూస్తుంటే మాత్రం అసలు చూడగానే ఒళ్ళు గగురు పొడిచే విధంగా కనిపిస్తుంది. ఆ పైపెచ్చులు అది డంగు సున్నము, అలాగే కాంక్రీటు, ఆ సిమెంట్ తోటి, అంటే దీన్ని కూడా ఒకసారి రిపేర్ చేసినట్టే కనిపిస్తుంది. కానీ అది పైగా మెరుగులు దిద్దడం వల్ల ఆ ప్యాచ్లు మొత్తం ఊడిపడినటువంటి పరిస్థితి. మొత్తం దానికి ఉన్నటువంటి ఆ స్టీల్ సలాకలు అన్నీ తేలి ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ సైడ్కు ఉన్నటువంటివి కూడా అంటే ఇవి రిపేర్లకు పనిచేయ మొత్తం డెమాలిష్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎన్ని రోజులు దీన్ని ఇలా నిర్వహిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ వీళ్ళు అదృష్టవశాత్తు పడిన సమయంలో ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. మనము మామూలుగా కింద పడితే చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేని పరిస్థితి. కానీ విద్యార్థులు అంటే ఒకసారి ఈ కుర్చీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ సీకులు మేకులు కూడా ఉన్నాయి. మొత్తం ఇది పడుతున్నటువంటి పరిస్థితి. చాలా ఇది వెయిట్ చూస్తుంటే ఎంత వెయిట్ వీళ్ళు మోయలేకపోతున్నారు. కానీ నిద్రిస్తున్న సమయంలో వీరి మీద పడితే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి చూడొచ్చు. దాదాపు ఒక 4-5 కేజీల బరువు ఉన్నది. ఇది మనం కూడా మోయలేకపోతున్నాము. ఇది ఎంత దారుణంగా ఉందంటే ఇలా ఒక్కసారి ఈ వెయిట్ చూస్తుంటే ఇది ఎట్టి పరిస్థితిలో బతికేటువంటి పరిస్థితే కనిపిస్తలేదు. కానీ తల మీద పడితే మాత్రం మొన్న ఫ్యాన్ పడ్డందుకే దాదాపు 15 పైగా కుట్లు పడ్డటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు ఇదే హాస్టళ్లలో ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ అటువంటి పరిస్థితి ఆ రోజు చర్యలు తీసుకొని విద్యార్థుల్ని ఖాళీ చేస్తే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ విద్యార్థులు చూడండి ఇక్కడ మొత్తం ఈ బెడ్లోనే ఇక చూడొచ్చు. అది ఒక రకమైనటువంటి వాతావరణం అయితే దీంట్లో కనిపిస్తుంది. ఈ విద్యార్థులు బిక్కుమంటున్నటువంటి 3 విద్యార్థులు ఇక్కడ 3కి ఇక్కడ కేటాయించినట్టున్నారు. ఒక్కసారి ఆ విద్యార్థులను చూద్దాం. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులు వీరేమైనా ఇదివరకు అక్కడ యూనివర్సిటీ అధికారులను కానీ ఎవరైనా పెద్దల్ని కానీ తమ పరిస్థితి గురించి విన్నవించుకున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు ఈ హాస్టల్లో మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు? సార్ మేము ఇక్కడ ఉండబట్టి 7-8 మంత్స్ అవుతుంది సార్. 8 మంత్స్ నుంచి అంటే ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే ఎప్పుడు అంటే అంతకుముందు జరిగినాయంట, బట్ మేము చూడలేదు. మేము వచ్చిన కాంచి అయితే అంటే పాములు ఇట్లా ఇలాంటివి చూడడం జరుగుతుంది. ఇలాంటి ఎప్పుడు మేము చూడలేదు. అంటే నార్మల్గా పాత హాస్టలే కదా అని అట్లా అనుకున్నాం. అయితే మొన్న ఒక 20 days బ్యాక్ ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడింది. రిజిస్టర్ సార్ కూడా చెప్పినాం, సార్ ఇట్లా ఇదే హాస్టల్ కింద ఆ అమ్మాయి మీద ఫ్యాన్ పడింది. రిజిస్టర్ వచ్చాడు, చూశాడు, నెక్స్ట్ డే అన్ని పనులు చేస్తా అది అని చెప్పాడు. వేరే హాస్టల్ పంపిస్తా అన్నాడు. 20 daysలో ఇప్పటికీ ఆ వాల్ కట్టిస్తే కూడా అక్కడ వాల్ కూడా కట్టించేవాడు. అక్కడ వాల్ వేరే హాస్టల్ పంపిస్తా అని చెప్తుండు. అయితే మేము మెస్కి వెళ్ళి వచ్చినాం. వచ్చి హాస్టల్లో ఇక అక్కడ వస్తుండే ఆల్రెడీ మాకు ఒక పాము కూడా కనిపించింది. అవన్నీ చూసుకుని భయపడకుండా లోపలికి వచ్చినాం. వచ్చి పడుకున్నాం. ఇక్కడ పడుకొని ఇట్లా ఫోన్ చూస్తున్నాం. అందరం ఫోన్ చూస్తుంటే వెంటనే ఫ్రెండ్స్ ఏం చేశారు, చాలామంది ఉండే అంతసేపు దాకా రూమ్లో అందరు ఇటు అందరు కూర్చున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5-10 minutesలో వాళ్ళు లేసి బయటకు వెళ్ళారు. నేను ఒక్కదాన్ని ఇక్కడే పడుకున్నా. అయితే నా మీద ఒక చిన్న బండ లాంటి పడింది. ఫ్యాన్ది పడుతుందేమో అని చెప్పి, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది అది ఒక ఫ్యాన్ది. అందరికీ హాస్టల్లో ప్రతి ఒక్కరికి ఫ్యాన్ పడ్డ కానీ అదే భయం అవుతుంది. మేబీ ఫ్యాన్ వేసుకోవాలన్నా కూడా అందరు భయపడుతున్నారు, ఫ్యాన్ పడుతుందేమో అని. నేను కూడా అదే అనుకున్నా, ఫ్యాన్ పడుతుందేమో, ఇంకంటే అది ఊసింది, అది ఫ్యాన్ పడుతుందేమో అనుకొని అది జరగడం జరిగింది. అది జరగడంతో ఈ బండ పడింది. ఈ బండ పడితే ఈ బండ ఇట్లా పడింది, మేబీ కూలుతుందా ఏందని లేసా, ఇట్లా 1 secondలో లేసానో లేదో ఇటు జరిగితే ఇంకా అన్ని మీద ఇవన్నీ పడిపోయినాయి. పడితే ఇటు వెళ్దాం అనుకునేసరికి అన్ని టపటపడా పడుతున్నాయి. అన్ని గ్లాసులు పలుగుతున్నాయి, చైర్లు ఇరుగుతున్నాయి. అంటే మొత్తం రూమ్ అంతా కూలుతుందేమని భయంతో ఇక నేను షాక్ అయ్యి అటు కార్నర్కి వెళ్ళిన. అన్ని పడడం అయిపోయింది. అందులో సడన్గా ఫ్యాన్ ఇక ఊగుతుంది, అంటే సౌండ్ వస్తుంది టిక్ 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 అని. ఫ్యాన్ కూడా ఇక మేబీ నేను టక్కున టైంలో లేచి
లేసి ఉరికిపోయి ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసిన, లేకపోతే ఫ్యాన్ కూడా పడేమో ఆ సిచ్యువేషన్లో. అంటే అది కొంచెం 10 లోపు జరిగింది కాబట్టి ఏం కాదు. అంటే అప్పుడు అందరం బయట ఉన్నాం, అంటే వీళ్ళంతా బయట ఒక్కదాన్ని ఉన్న కాబట్టి అటు వెళ్ళిపోయినా. అందరం ఇదే ప్లేస్లో పడుకొని ఉంటే 1, 2 అట్లా జరిగి ఉంటే సిచ్యువేషన్ ఇప్పుడు ఘోరంగా ఉండేది. లేదు, మెస్కెళ్ళి వచ్చాము, నేను మా రూమ్లో ఉన్నాను, మా ఫ్రెండ్ ఒకతే తన రూమ్లో ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని ఎప్పటి నుంచి ఈ సమస్యలు మీరు గుర్తిస్తున్నారు? మొన్నటి వరకు ఫ్యాన్ కింద ఒక అమ్మాయి తల మీద పడ్డప్పుడు మీరు అధికారులకు చెప్పారు కదా, మరి ఏమైనా స్పందన వచ్చింది వారి దగ్గర నుండి? ఏం రెస్పాన్స్ రావట్లేదు వాళ్ళ నుంచి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చేస్తామంటున్నారు, నెక్స్ట్ డే వాళ్ళు కనపడరు. దీనికి సంబంధించి యూనివర్సిటీలో కూడా ఎంతో ఆందోళనలు ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి. ఒకసారి కనుక ఇక్కడ వారు అంటే ఫ్యాన్ ఎప్పుడైతే పడిందో వారి కంటి మీద కునుకు లేకుండా మనం దినదిన గండంగా బతుకుతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే చిన్న రాయి ఇవి అంటే ఇప్పుడు మనం కూడా ఒక విధంగా డేంజర్ జోన్లోనే ఉండి మనం కవరేజ్ చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్తుంటే ఒక్కొక్కసారి అంటే మొన్న 15 రోజుల క్రితం ఒక ఫ్యాన్కి విరిగి పడింది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏం పడుతుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. చెప్పండమ్మా, ఇప్పటి వరకు ప్రతిరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అధికారులు మాత్రం అన్నీ చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఎందుకు ఇంత తాత్సారం చేస్తానని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు అసలు ఏం రెస్పాండ్ అవుతలేరు. ఇక్కడ మాకు వాటర్ కూడా ఫెసిలిటీ బాగాలేదు. పైన కూడా చూపించారంట, నేను లేను, అదేంటి చూపించినా కూడా పాకురు పట్టిన వాటర్తో కూడా మేము ఉంటామంటే మేము అడ్జస్ట్ అవుతున్నాం. ఇప్పుడేమో ఈ సంఘటన జరిగిన కాబట్టి ఇప్పుడు ఏంది సమ్మక్క సారక్క హాస్టల్ మాకు ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు, కానీ అక్కడ ఇప్పుడు కాంపౌండ్ ఉంటేనే చాలా పాములు ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ కాంపౌండ్ లేదు, ఏం లేదు, పాములు రావని గ్యారంటీ ఏం లేదు. కానీ అక్కడ ఒక హాల్ లాగా ఉంటుందంట, అందులో 10-12 మెంబర్స్ ఇస్తే ఒక వాష్రూమ్ అంట. 10-12 మెంబర్స్కి ఒక వాష్రూమ్ అంటే అడ్జస్ట్ అవ్వలేము, అయినా అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నారు అధికారులు. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక విజన్ లేదు ఫస్ట్. అంటే విద్యార్థుల భవిష్యత్తుకు మనం ఎలాంటి వాతావరణం కల్పించాలి, వాళ్ళ చదువులకు ఎలాంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలన్నటువంటి విజన్ ఫస్ట్ లేదు. దానికి సంబంధించి ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ నిధులు అని చెప్పి అంటున్నారు, అలాగే రూసా నిధులు కూడా వచ్చాయని చెప్పి అంటున్నారు, కానీ అవి ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటి ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. ఎందుకంటే విద్యార్థుల ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపాల్సినటువంటి విషయం. కాకపోతే ఇదే యూనివర్సిటీలో ఈ పోతన హాస్టల్తో పాటు అనేక హాస్టల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా గతంలో అనేక ధర్నాలు అంటే సమస్య ఒక్కటి కాదు, చాలా సమస్యలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ వాతావరణము ఇక్కడ ఒక స్మెల్ కూడా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు ఉండేటువంటి వాతావరణం అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు, హాస్టల్లో మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించడం లేదు. విద్యార్థులు మాత్రం ప్రతిదాన్ని కూడా ఒక సమస్యగానే ఉన్నారు. అంటే విధిలేని పరిస్థితుల్లో అంటే యూనివర్సిటీలో సీటు సంపాదించి ఒక ప్రభుత్వ కళాశాలలో అంటే యూనివర్సిటీలో మేము సీటు సంపాదించాము అన్నట్టు ఒక ఆనందం తప్ప, కానీ ఏ క్షణంలో ఈ ఆనందానికి ఒక్కసారి కూడా వీళ్ళకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, అసలు మీరు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇప్పటికీ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు, కానీ అందరూ స్పందిస్తున్నారు, తాత్కాలికంగా స్పందిస్తున్నారు, కానీ ఏమన్నా పనులు జరుగుతున్నాయా మీకు? నిన్న కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు ఉంటున్న రూమ్లో పెచ్చులుడి బిల్లలు పడి అమ్మాయిల మీద పడే క్రమంలో అది వాళ్ళు అప్పటికే హాస్టల్ నుంచి మెస్ నుంచి వచ్చి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చిన క్రమంలో వీళ్ళు బెడ్ మీద అట్లా కూర్చున్న క్రమంలోనే పెచ్చులు ఊడిపడుతున్న క్రమంలోనే వాళ్ళు గ్రహించి ఇది తల మీద పడితే మేము ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ముందే గ్రహించి హాస్టల్ బయటకు వచ్చేసారు. అంటే గతంలో 15 రోజుల క్రితం ఈ హాస్టల్లో పోతన హాస్టల్లోనే సంధ్య అనే అమ్మాయి మీద ఫ్యాన్ మీద పడి 20 కుట్లు పడితాను వల్ల అప్పుడు ప్రాణ నష్టం మిస్ అయింది. ఆ జరిగిన సంఘటన అక్కడ ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పోతన హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మీరు ఏదైతే మాకు దృష్టి తీసుకొచ్చారో ఆ సమస్యలన్నిటి మీరు పరిష్కరించి మీకు కొత్త హాస్టల్ ప్రొవైడ్ చేసి ఆ కొత్త హాస్టల్లో కూడా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి హాస్టల్లో హాస్టల్ మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నారు, మీకు అన్ని సౌకర్యాలతో కూడినటువంటి హాస్టల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి మాట ఇస్తున్నారు. దీన్ని దాటవేసే కార్యక్రమంగానే చూస్తున్నారు తప్ప విద్యార్థులకు ఒక లాభం చేకూరే విధంగా విద్యార్థులకు ఒకటి సంక్షేమం అంటే అది మెరుగైనటువంటి ఒక సదుపాయాన్ని కల్పించే దిశగా ఏ అధికారులు కూడా దీన్ని మన సమస్యను పరిష్కరించే దిశగా చూపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా వీసీగా వచ్చినటువంటి వాకాటి కర్ణ కూడా ఇప్పటి వరకు కూడా కాకతీయ యూనివర్సిటీ ఇప్పటి వరకు సందర్శించలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా అసలు కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని సమస్యలు జరుగుతున్నప్పటికీ కూడా
వారు ఈ సమస్యలను పరిష్కరించడం దిశగా ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడి అసలు మీ ఏంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి మన కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా వీరంతా విద్యార్థులు న్యాయం చేకూర్చే దిశగా వీరంతా ఒక ఓకే ఇక్కడ చెప్పండి. అసలు ఇప్పటి వరకు అందరూ చెప్తున్నారు, కానీ ఎందుకు ఈ తాత్సారం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది గతంలోనే విద్యార్థి సంఘాలుగా మేము ఇక్కడనే హాస్టల్లో ఉంటే మమ్మల్ని పోలీసుల చేత ఏదైతే 2016 ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్గా మేము ఇక్కడ ఉన్నాం 2016 అదేవిధంగా ఈ హాస్టల్ పనికిరాదు వెంటనే కూల్ చేయాలని అథెంటిక్గా ఈ యొక్క అధికారులే ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఇచ్చినప్పుడు కూలగొట్టిన అన్నప్పుడు ఇప్పుడు అమ్మాయిలను బలవంతంగా ఇళ్ళకు పంపించేసి అనేకమైన ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయిల పైన పడితే ఎవరు బాధ్యత? ఏ యూనివర్సిటీ అధికారి బాధ్యత? ఏదైతే ఉన్నత విద్య కోసం ర్యాంకులు సాధించి ఈ యూనివర్సిటీకి వస్తే ఇలాంటి దుస్థితులు ఇక్కడ ఎదురవుతున్నాయి. ఎక్కడ చదువుకుందామంటే చదువుపైన దృష్టి లేకుండా, తిందామంటే తిండిపైన దృష్టి లేకుండా దాదాపు ఇక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులు దాదాపు కిలోమీటర్ పోయి తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా కిలోమీటర్ పోయి వీరు చేసుకునే పరిస్థితి. బయటికి పోతే పాములు తేళ్ళు ఎన్నోసార్లు విద్యార్థి సంఘాలుగా మేము వాళ్ళపై పోరాటం చేసింది. మేము ఒకటే విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వీసీ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇన్ఛార్జ్ వీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ వీసీ వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులను పరామర్శించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. అనేకమైన ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, హాస్టల్లో కొత్తగా నిర్మాణం చేపట్టాలి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే వెంటనే ఇక్కడ ఉన్న నాయకులు వెంటనే ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయిలను పరామర్శించాలి. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారు, వాళ్ళకు భద్రత ఏంటిది అని తెలియకుండా ఇలాంటి దుశ్చర్యలు చేపడుతున్నారు. ఓకే ఇప్పుడు మీరు అమ్మాయిలు దాదాపు ఇంత ఇబ్బందులు పట్టుకున్నారు. రాత్రి వచ్చి రిజిస్ట్రార్ గారు వచ్చారు, వచ్చిన తర్వాత అతను కాకుండా స్థానిక నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ చూసారు సిచ్యువేషన్? ఇప్పటి వరకు ఏ నాయకులు రాలేదు. అసలు ఈ సిచ్యువేషన్ కూడా ఈ కాకతీయ యూనివర్సిటీ అంటేనే వాళ్ళకు ఇక్కడ ఉన్న సంబంధించిన నాయకులకు మా ఓట్లు కావాలి, మాకు అన్ని కావాలి తప్ప మా సమస్యలు ఏదైతే యూనివర్సిటీలను రెచ్చగొట్టి యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈ యూనివర్సిటీ మేము అధికారంలోకి రాగానే వెంటనే సమస్యలు చేస్తాను. ఏ ఒక్క సమస్య లేదు. కనీసం ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం మన దురదృష్టకరం. అదేవిధంగా వీసీ కూడా లేకపోవడం మన దురదృష్టకరం. 7 నెలలు గడుస్తున్నా ఒక ఇన్ఛార్జ్ వీసీతో నడుస్తుంది తప్ప ఇప్పటి వరకు లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మా డిమాండ్ ఏంటంటే వెంటనే నాయకులు రావాలి. ఇక్కడ ఉన్న సీతక్క గారు కావచ్చు, కొండ సూర్యక్క గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, వెంటనే వచ్చి విద్యార్థులను పరామర్శించాలి. ఇక్కడ ఉన్న సమస్యను కూడా తీర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి ఒక మెరుగైన విద్యను అందించాలి. ఒక్కొక్క యూనివర్సిటీలు అంటే బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నప్పుడు బయట దేశాలలో యూనివర్సిటీలకు ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ను దృష్టిలో పెట్టుకునైనా మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎందుకు మనం మెరుగైన వసతులు కల్పించలేమన్నటువంటి ఒక స్పృహ లేకపోవడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణించాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్క యూనివర్సిటీలు అంటే నిరుపేదలు విద్యార్థులు ఇక్కడ ప్రైవేటు యూనివర్సిటీలకు వెళ్ళలేక అంటే గొప్ప స్థాయిలో ఉండలేక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల విద్యార్థులు మాత్రము తాము ర్యాంకులు సాధించినటువంటి ఒక గొప్ప అనుభూతికి లోనవుతున్నారు. కానీ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత వారి ఆశలన్నీ ఆవిరైపోయేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ యూనివర్సిటీలో ఎప్పుడు ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ హబ్గా ఉండి రేపు భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సినటువంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడానికి కూడా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఎంతనే కనిపిస్తుంది. మరికొన్ని హాస్టల్లో ఉన్నటువంటి వివరాలని మరికొంత సేపట్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.